హలో బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఆఫ్ ట్రయో టేల్స్ అండ్ టాక్స్. ఇది మన ఫస్ట్ లాంగ్ వీడియో అండి. ఫస్ట్ లాంగ్ వీడియో చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ప్యాకింగ్ చేస్తున్నాను. ఈ పిల్ల ఏంద్రా ఎప్పుడు చూసిన ప్యాకింగ్లు ట్రిప్పులు అది ఇదని అనుకుంటున్నారేమో. అవునండి, లైఫ్ అంటేనే ఒక ట్రిప్, ఒక జర్నీ లాంటిది. దాన్ని ఎంత బాగా ఎంజాయ్ చేసి ట్రావెల్ చేస్తే అంత మంచిది మనకే. నేను కూడా అదే అనుకుంటా ఎప్పుడు చూసినా. మా పాపకు కూడా అదే నేర్పిస్తూ ఉంటా. ఇక్కడ మేము ప్యాకింగ్ చేసుకొని, సామాన్లు చదురుకొని, అన్నీ పెట్టుకొని, వాటర్ క్యాన్ కూడా నింపుకొని ఏడిపోతున్నామని చెప్పేసి అనుకుంటురా. చిన్న సస్పెన్స్ అయితే ఉండాలి కదా. మీకు ఒక చిన్న సర్ప్రైజ్. నా సబ్స్క్రైబర్స్కి సర్ప్రైజ్ లేకపోతే ఎట్లా? చూడండి, ప్యాకింగ్ అయ్యింది, కార్లో డిక్కీలో అన్నీ ఫిల్ చేసేస్తున్నాము. ఏడిపోతున్నామో చెప్పకుండా ఎందుకుంటా, ఖచ్చితంగా చెప్తా. కానీ మీరెక్కడికన్నా పోయేటప్పుడు ఏదైనా మర్చిపోవడం గానీ, లేదంటే మధ్యలోనే గుర్తొచ్చి రిటర్న్ ఇంటికి పోయి తెచ్చుకునేవి ఏమైనా ఉన్నాయా? అట్లాంటివి ఏమైనా ఉంటే నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. తర్వాత మేము ముగ్గురం, అంటే నేను, మా పాప, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ వైఫ్, వాళ్ళ బాబు 6 మెంబర్స్ కలిసి ఒక కార్‌లో ట్రిప్ ఏసామనమాట. ఎన్ని డేస్ ట్రిప్ ఏంటి అనేది నేను మీకు ముందు ఇంకా వేరే వీడియోస్‌లో చెప్తాను. కాకపోతే ఇందులో మనం ఏమేం చేస్తున్నాం అనేది చెప్తాను నేను ప్రజెంట్. మా అత్తయ్య చూడండి, ఎక్కడికెళ్ళినా సరే మేము ట్రిప్స్ చాలా ఏస్తాము. మేము ఎక్కడికెళ్ళినా సరే మా అత్తయ్యతోని కారుకి బొట్టు పెట్టించుకోకుండా అస్సలెళ్ళం. కారుకి బొట్టు పెట్టి పూజ చేస్తేనే బండి ముందుకు కదులుతది మాకైతే. ఇక్కడ బొట్టు పెట్టిచ్చేసుకున్నాము. కార్‌లో నుంచి అన్ని సామాన్లు ఎక్స్‌ట్రాలు తీసేసి కావాల్సినవి మాత్రమే పెట్టుకున్నాము. మా పిల్ల కూడా దండం పెట్టుకుంటుంది. ఇంకేమేమి ఉన్నాయి, ఏమేమి కావాలి అవన్నీ ఎతుక్కోంగా మాకు కొన్ని మిస్ అయిన ఐటెమ్స్ కనిపించినాయి. అవి మళ్ళా రీఫిల్ చేసుకున్నాము. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంట్రెస్టెడ్ పీపుల్ చాలా ఉండాలండి. ఎందుకంటే మనతో పాటు ఈక్వల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో వెళ్తే ఆ ట్రిప్‌లో ఎంజాయ్‌మెంట్ అనేది డబల్ అవుతది. చాలా హ్యాపీగా ఉంటది. ఆ ట్రిప్ కూడా హ్యాపీగా ఎండ్ అవుతదనమాట. ఆ మెమరీస్, ఆ గుర్తులు భలే ఉంటది. ఆ ట్రిప్‌లో ఎళ్లి ఎంజాయ్ చేసింది, ఆ కథంతా వేరే అనమాట. ఇక్కడొచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ పూర్ణిమ గారు చాలా మాట్లాడతారనమాట. ఇంకా వాళ్ళ బాబున్నాడు చిచ్చర పిడుగు. ఎంత సతాయించకుండా, ఎంత బ్యూటిఫుల్‌గా, ఎంత పీస్‌ఫుల్‌గా అనిచ్చాడంటే మా జర్నీని అంత హ్యాపీగా అనిపించింది. కానీ వాడి టాయ్స్ చూడండి. ఆ టాయ్స్‌ని చూసి మా హస్బెండ్ భయపడిండంట. లోపల పోంగానే వచ్చేసిండు మన హీరో. సూపర్ హీరో ఆఫ్ ద ట్రిప్ అనమాట. చాలా బ్యూటిఫుల్‌గా అయింది ట్రిప్ మాది. మేము ఎక్కడికెళ్ళినామో మీరు గెస్ చేయాలి. ఎండ్ ఆఫ్ ది ట్రిప్, ఐ మీన్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకొక క్లిప్పింగ్ అనిపిస్తది. ఆ క్లిప్పింగ్ చూసి చెప్పాలి మీరు ఎక్కడికి పోయినాం అనేది. ఎక్కడికి పోయినా ఒక మార్నింగ్ అట్లా స్టార్ట్ అయిపోయినాం కాబట్టి లంచ్ టైంకి ఎక్కడో అక్కడ ఆగాలని చెప్పేసి చూస్తే ఇక్కడ మాకొకటి షెడ్ లాగా కనిపించింది. అక్కడ బానే ఉంది. సో, అక్కడ డైరీ ఫార్మ్ ఉందనమాట. సో, పక్కనే అక్కడ కొంచెం ఆపుకొని నీట్‌గానే ఉందని చెప్పేసి ఇంకా దిగినాం. దిగేసి ప్లేట్లు అవన్నీ అరేంజ్ చేసుకొని ఫుడ్ ఐటమ్స్ అవన్నీ తెచ్చుకున్నాము. నేను టమాటా చారు, పప్పు, ఇంకా వంకాయ ఫ్రై చేసుకొనొచ్చిన. ఇంకా నా ఫ్రెండ్ ఏమో పులిహార, ఇంకా రైస్ చేసుకొనొచ్చిండ్రనమాట. అవన్నీ అందరికీ సర్వ్ చేస్తున్నా. యాజ్ ఎ కెమెరామ్యాన్ మీరు బాగా తీయండి అని నేను మా హస్బెండ్‌కి చెప్తున్నాను. ఇంకా అవన్నీ అందరికీ సర్వ్ చేసిన తర్వాత తిన్నాం. ఇంట్లో తినేదానికంటే బయట తిన్నప్పుడు ఒక ముద్ద ఎక్స్ట్రా పోతదంటారు. అది నిజమే. నలుగురితోని మాట్లాడుతూ, అట్లా నవ్వుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ, అట్లా హ్యాపీగా తినడంలో ఉన్న సాటిస్ఫాక్షనే వేరు. ఈ చిన్న పిల్లలు కూర్చోవడానికి చిన్న చిన్న చైర్స్ అనేటివి క్యారీ చేసినారనమాట వాళ్ళు. వాళ్ళ దగ్గర బావున్నాయి అవి. అదొకటేసుకొని మా పిల్ల కూర్చొని తన ఫుడ్ తను ఎంజాయ్ చేసింది. ఇంకా దారిలో నిద్రొస్తుంది అంటే కొన్ని చోట్ల ఆపి మొఖం కడుక్కొని మరి బయలుదేరినాము. కాకపోతే ఎక్కడ కూడా బ్రేక్ అవ్వలేదు జర్నీ అనేది. సాఫీగా సాగిపోయిందని చెప్పొచ్చు. మేమైతే పాటలు పెట్టుకొని మస్తు ఎంజాయ్ చేసినాము. మా పాప ఇంకా బుడ్డోడు ఏం పాట పాడుతుర్రు తెలుసా? మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఈ పాట పాడుతున్నారు. ఆ బుడ్డోడికి 2½ ఇయర్స్. వాడికి ఆరాధ్య ఆరాధ్య అనడం కూడా వస్తుంది. చూడండి ఎంత క్యూట్‌గా అంటున్నాడో. ఆరాధ్య నారాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఇంత వాడుకొని, ఇంత ఎంజాయ్ చేసిన తర్వాత నోరు ఎండిపోకుండా ఉంటదా? ఒక దగ్గర టీ కోసం ఆపినాం.
అక్కడ వచ్చేసి వాటర్ బాటిల్స్ ఖాళీ అయినాయి అని చెప్పేసి మా పాప మా హస్బెండ్ ఫిల్ చేయడం స్టార్ట్ చేసారు. ఇదేమో హైవే లాగా ఉంది. ఈ ప్లేస్ ఎక్కడో నాకు తెలీదు. కాకపోతే బాగుందన్నమాట. చాలా విశాలంగా ఉన్నాయి రోడ్స్. అక్కడ వచ్చేసి ఒక చిన్న సైజు టీ షాప్, హోటల్ లాంటిది. అక్కడ ఆపిన తర్వాత కొంచెం రిఫ్రెష్మెంట్స్, కొంచెం సేపు అక్కడ కూర్చొని వాటర్ బాటిల్స్ ఫిల్ చేసుకొని, వాడికి కూడా పాపం ఎంత చిన్నోడండి వాడు. వాడు అంతసేపు కార్లో కూర్చోవాలంటే వాడికి ఓపిక ఉండాలి కదా. పాపం వాడు కూడా కొంచెం సేపు స్ట్రెచ్ అవ్వాలని చెప్పేసి దిగిండు. ఈలోపు నేను కూడా 2-3 సెల్ఫీలు తీసుకుందాము అని చెప్పేసి దిగిన. చూస్తే వీళ్ళేమో మంచిగా ఫిల్ చేసుకొని కార్లో నుంచి బయటకు వచ్చి పాపం స్ట్రెచ్ అవుతున్నారు చేసేపు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను, మా హస్బెండ్, మా పాప, మేము ముగ్గురం కూడా పాల ప్రోడక్ట్స్ ఏం తీసుకోము. మాకు కొంచెం అలర్జీ టైప్ అనమాట. సో నేను వచ్చేసి యాపీ తీసుకున్నా, మా పాపకు కూడా యాపీయే. ఇంకా మా హస్బెండ్ ఏమో లెమన్ టీ తీసుకున్నారు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ గారు, తిన పేరు కూడా ప్రవీణే, వీళ్ళేమో చాయ్ తీసుకున్నారు. ఆ బుడ్డోడికి బిస్కెట్ తీసుకున్నట్టున్నాం అనుకుంటా, ఐ థింక్ సో. ఇక్కడ నేను మా పాపని అడుగుతున్నా, జర్నీ చేసి చేసి అలసిపోయిన వారు అని అంటే, ఎంత అలసిపోయినా అలసిపోకపోయినా దర్శనం అయ్యేంత వరకు నాకున్న యాక్టివ్నెస్ మాత్రం నాకు ఉంటుంది అని చెప్పేసి అంటుంది క్యూట్ ఫెలో. ఇక్కడ నుంచి మేము వెళ్దామనేసి బయలుదేరి వెళ్ళబోతుంటే అక్కడ ఒక కారు కనిపిస్తుంది కదా, వైట్ కలర్ కారు. అక్కడ చార్లీ డాగ్ ఉంది. నాకెంత ఇష్టమో ఆ డాగ్ అంటే. చార్లీ డాగ్ అంటే అది ఏ బ్రీడో నాకు తెలియదు, కాకపోతే చార్లీ మూవీలో ఉంటుంది కదా డాగ్ ఉంది. అది నిజంగా నేను ఒక స్ట్రేంజర్ని, నేను దాని తలపైన చేపెట్టి హలో హాయ్ అని చెప్పినా సరే అది నన్ను ఏం అనలేదు. నిజంగా డాగ్స్ ఆర్ సో క్యూట్. అసలు నిజంగా ఎంత బాగా అనిపించింది తెలుసా దాంతో కొంచెం సేపు ఉంటే. కానీ చార్లీ డాగ్ ఈజ్ ఎ హ్యూజ్ క్రియేచర్, చాలా పెద్దగా ఉంది డాగ్. ఈ బుడ్డోడు ఇంత లేడు కానీ వాడికి పల్పీ ఆరెంజ్ కావాలంట. ఇంకా బార్డర్కి వచ్చేసినాం కదా మనము. ఇక్కడ మన కార్లో బీవరేజెస్ ఉన్నాయా, డ్రింక్స్ ఉన్నాయా, డబ్బులు ఉన్నాయా అని చెక్ చేస్తున్నారు. సార్ మా దగ్గర డబ్బులు మీరే ఏమన్నా ఉంటే కొంచెం ఇచ్చి మమ్మల్ని పంపించండి, వెళ్ళే ట్రిప్తో పాటు ఇంకో 2 ట్రిప్స్ కూడా కవర్ చేసుకొని వస్తాము అని చెప్పేసరికి హనుమాన్జీ వచ్చేసిండు. ఆయనకి దండం పెట్టుకొని మేము వెళ్ళే ట్రిప్కి వెల్కమ్ చెప్పుకున్నాం.